వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడుతో అమిత్ షాకు ఎలా స్నేహం కుదిరింది, అమిత్ షాతో చంద్రబాబుకు ఎలా స్నేహం కుదిరింది అనే టైటిల్ మనం పెడతాం జరిగింది. ఆ టైటిల్ మీద మనం ఇప్పుడు అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు చూసినట్లయితే గత కొంతకాలంగా బీజేపీ, జనసేన, టీడీపీ ఈ మూడు పార్టీల మధ్య పొత్తులు ఎప్పుడైతే ఖరారయ్యాయో ఆ పొత్తులు ఖరారైనప్పటి నుంచి, ఖరారు అవ్వకముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడుతోని అమిత్ షా అనేక సార్లు భేటీ అయి ఉన్నారు. అంతకంటే ముందు కూడా చంద్రబాబు నాయుడు అమిత్ షాతో భేటీ అయి ఉన్నారు. అటు మోడీ ప్రధానిగా ఉన్నప్పటికీ కూడా అమిత్ షానే చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకునే ప్రయత్నం జరుగుతోంది. అదే సమయంలో చంద్రబాబు నాయుడు కూడా అమిత్ షాకు అదే స్థాయిలో ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. అసలు వీళ్ళిద్దరి మధ్య స్నేహం ఎప్పుడు కుదిరింది అన్న అంశం కూడా ఇక్కడ హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే గతంలో విభజన హామీల విషయంలో బీజేపీతో వచ్చిన ఒక డ్రిఫ్ట్ కారణంగా పూర్తి స్థాయిలో అమిత్ షా అండ్ మోడీ ఇద్దరు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకులయ్యారు. అదే స్థాయిలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. అమిత్ షా డైరెక్ట్గా తిరుపతి పర్యటనకు వస్తే అక్కడ విభజన హామీల మీద ప్రత్యేక హోదా లాంటి వాటిని కోరుతూ టీడీపీ శ్రేణులు బెలూన్లు ఎగరేశారు, నల్ల బెలూన్లు. బట్ దాని వెనుక చంద్రబాబు నాయుడే ఉన్నాడంటూ కూడా రాష్ట్ర బీజేపీ నేతలు ప్రచారం చేశారు. ఆ స్థాయిలో ఒక వ్యక్తిగత వైరంలాగా వెండెట్టా పాలిటిక్స్ తరహాలో ఉండేటివి అప్పుడు 2019 ఎన్నికల కంటే ముందు పరిణామాలు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఏకంగా అమిత్ షానే స్వయంగా చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చి ఆయన్ని హత్తుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ స్థాయిలో అమిత్ షా అండ్ చంద్రబాబు నాయుడు మధ్య బాండింగ్ కుదిరింది అనుకోవాలి. అలా ఎలా కుదిరింది అనడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ముందుగా మనం చూసినట్లయితే గతంలో బీజేపీతో ఉన్న పరిచయాలు, వాజ్పేయి ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం భాగస్వామ్యం కానీ, జాతీయ స్థాయిలో బీజేపీ నేషనల్ ఫ్రంట్ మొదలుకొని యునైటెడ్ ఫ్రంట్ వరకు ఇనిషియేట్ తీసుకున్న సిచ్యువేషన్ కానీ మనకు అన్నీ తెలిసినవే. బట్ పర్టికులర్లీ ఈ జనరేషన్ కంటే మనం 2014 గురించి చెప్పుకోవాలి. 14లో అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీని తీసుకొచ్చి ఆ రోజున బీజేపీ అధిష్టానం కానీ అటు ఆర్ఎస్ఎస్ నేతలు కానీ ఆయన ప్రధాన అభ్యర్థిగా ఫోకస్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఎన్డీఏని బలోపేతం చేయాల్సిన బాధ్యత కూడా ఆ రోజు మోడీ మీద పడింది. దానిలో భాగంగానే తమ పాత మిత్రులైన టీడీపీ లాంటి వాటిని దగ్గర చేసుకునే ప్రయత్నం జరిగింది. బాలకృష్ణ లాంటి వాళ్ళతో మోడీ హైదరాబాద్ వచ్చి మరీ భేటీ కావడం, ఎన్డీఏలో టీడీపీ చేరే విధంగా బాలకృష్ణ లాంటి వాళ్ళు ఇనిషియేట్ తీసుకోవడం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ రోజు జనసేన కూడా వీళ్ళతో కలిసింది. వీళ్ళు కలిసి పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. మంత్రులు కూడా రాష్ట్రంలో బీజేపీ నేతలు మంత్రులు అయితే కేంద్రంలో టీడీపీ ఎంపీలు కూడా మంత్రులు అయి ఉన్నారు. ఆ 2 ఏళ్ల పాటు ఆ బంధాలు చాలా సాలిడ్గా ఉంటూ వచ్చాయి. ఎప్పుడైతే విభజన హామీలు వేదికగా చంద్రబాబు నాయుడు ప్రశ్నించడం స్టార్ట్ చేశాడు, ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ అన్నారు, ప్యాకేజీకి చట్టబద్ధత అన్నారు చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలోనే చిన్నగా ఈ బంధం మరింత విడిపోతూ వచ్చింది. డైరెక్ట్గా ఇక అమిత్ షా వర్సెస్ చంద్రబాబు నాయుడు, మోడీ వర్సెస్ చంద్రబాబు నాయుడు అన్నట్టుగా రాష్ట్రంలో పరిణామాలు మారాయి. చంద్రబాబు నాయుడు అనేక సార్లు మోడీని విమర్శిస్తూ మాట్లాడారు. మోడీ కూడా చంద్రబాబు నాయుడు మీద అదే స్థాయిలో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో కూడా వ్యతిరేక విమర్శలు చేసుకున్నారు. అలా మోడీ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు అమిత్ షా కంటే చంద్రబాబు నాయుడు. అయితే అలాంటి చంద్రబాబు నాయుడిని ఓడించేందుకు ఆ రోజు బీజేపీ, టీఆర్ఎస్ ఏకమై జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశాయనేది ఇప్పటి వరకు ఉన్న విమర్శ. అందులో వాస్తవం కూడా ఉంది కూడా చాలా వరకు. రిటర్న్ గిఫ్ట్ పేరుతో కేసీఆర్ చేసిన హడావిని మనం మర్చిపోలేం. ఆ తర్వాత పరిణామాల్లో ఇక అమిత్ షా లాంటి వాళ్ళు అప్పుడున్న సిచ్యువేషన్, ఎన్నికల కంటే ముందు ఆయన తిరుపతి పర్యటనకు వస్తే అక్కడ నల్లబెల్లూరు ఎగరేయడానికి కూడా ప్రత్యేక హోదా లాంటివి కోరుతూ మెజారిటీ ఏపీకి సంబంధించి కొన్ని ఎన్జిఓస్, ఆర్గనైజేషన్స్ ప్రత్యేక హోదా కోరుతూ నల్ల బెలూన్లు ఎగరేసి అది కూడా టీడీపీ ఖాతాలోకి వెళ్ళింది. చంద్రబాబు నాయుడే అమిత్ షాకు నల్ల బెలూన్లు చూపించారు, నల్ల రిబ్బన్లు చూపించారు అని. ఆ స్థాయిలో ఒక వెండెట్టా పాలిటిక్స్ తరహాలో కేంద్రం రాష్ట్రం మధ్య సంబంధాలు ఉండేవి. ఈ వ్యాక్యూమ్లోకి వచ్చి వాటిని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ఆ రోజు వైఎస్ఆర్సీపీ కూడా సక్సెస్ అయింది. దాని ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు తన గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 23 సీట్లకే పరిమితం అయ్యారు. 3 ఎంపీలు మాత్రమే టీడీపీ ఖాతాలో రావడం జరిగింది ఆ రోజున. ఈ పరిణామాలతో చంద్రబాబు నాయుడు పూర్తిగా సైలెంట్ అయినారు. అటు బీజేపీని కానీ అదేవిధంగా టీఆర్ఎస్ని ఎక్కడ ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేయలేదు. రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమంటూ కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వచ్చారు. జగన్ మీదే మాత్రమే ఆయన ఫోకస్ పెడుతూ వచ్చారని అనుకోవాలి. అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలంటూ కూడా ప్రకటనలు చేస్తూ వస్తున్నారో అప్పుడు బీజేపీ దిశగా అడుగులు పడతాయి చంద్రబాబు అనే చర్చ జరుగుతూ వచ్చింది. ఇదే సమయంలోనే చంద్రబాబు అవసరాన్ని కూడా అటు గుర్తించింది బీజేపీ. అయితే డైరెక్ట్ మోడీ మాట్లాడలేరు కాబట్టి ఇలాంటివన్నీ డే 1 నుంచి అమిత్ షానే డీల్ చేస్తూ వచ్చారని అనుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి అనేక రకాలుగా ప్రయారిటీ అయితే దక్కింది. ఇది చాలామంది మర్చిపోయారు. చంద్రబాబు నాయుడుదే బీజేపీ ఇనిషియేట్ తీసుకున్నారనే ప్రచారం కూడా జరుగుతూ వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత ఆయన సైలెంట్గా ఉన్న పరిస్థితుల్లో అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణ సమయంలో టీడీపీకి ముందుగా ఆహ్వానం పంపింది బీజేపీని.
సో అక్కడికి అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు వెళ్తే ఆయన అవమానించింది వైసీపీ, అది వేరే విషయం అయినప్పటికీ ఆ తర్వాత G20 సన్నాహక సమావేశం జరిగితే అదే స్థాయిలో చంద్రబాబు నాయుడిని ఆ సన్నాహక సమావేశానికి ఆహ్వానించింది కూడా బీజేపీనే, PMO నుంచే కాల్ చేయడం జరిగింది. ఆయన కూడా చంద్రబాబు నాయుడు ఎలాంటి ఇన్హిబిషన్స్ కూడా లేకుండా ఆ మీటింగ్కి వెళ్ళారు కూడా. అక్కడ మోడీతో చాలా క్లోజ్గా మూవ్ అవుతూ ఇద్దరు మాట్లాడుకున్న పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే మనం ప్రత్యేకంగా ఇక చంద్రబాబు నాయుడికి సంబంధించి ఆయన చూసినట్లయితే ఒక ద్రౌపది ముర్ముని ఎప్పుడైతే రాష్ట్రపతి అభ్యర్థిగా అనౌన్స్ చేస్తున్నారో బీజేపీ, అప్పుడు బీజేపీ నేతలు ఇనిషియేట్ తీసుకుని మరి టీడీపీ మద్దతు కోరడం జరిగింది. చంద్రబాబు నాయుడు స్వయంగా ఆమె రాష్ట్రానికి తీసుకొచ్చారు, తమ మద్దతు ప్రకటించారు, ఆమె ఫెసిలిటీ కూడా చేయడం జరిగింది. ఆమె కూడా అదే స్థాయిలో గ్రాటిట్యూడ్ కూడా చూపించారు. అలా పలు కీలక అంశాల్లో బీజేపీ అవసరమైన చోట చంద్రబాబు నాయుడు మద్దతు తీసుకుంటూనే వచ్చింది. బట్ టీడీపీ ఎంపీలకు కూడా ప్రయారిటీ అయితే దక్కుతూనే వచ్చింది కేంద్రంలో, వైఎస్ఆర్సీపీ ఎంపీల మద్దతు ఉన్నప్పటికీ కూడా. ఆ తర్వాత రోజుల్లో మనం చూసినట్లయితే ఇక చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో మాత్రం ఈ అరెస్టులో బీజేపీ పాత్ర కూడా ఉందని ప్రచారం జరిగింది. ఆ స్థాయిలో బీజేపీ నేతలు ఎక్కడా మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి బీజేపీ నేతల ఇన్వాల్వ్మెంట్ లేకుండా చంద్రబాబు నాయుడు అరెస్టు కాడు అనే ఒక ప్రచారాన్ని చాలా సీరియస్గా టీడీపీ శ్రేణులు తీసుకెళ్లాయి. బట్ అదే సమయంలో ఇక్కడే అమిత్ షా ఆ ప్రచారాన్ని బ్రేక్ చేయగలిగారు. స్వయంగా లోకేష్ని పిలిపించుకున్నారు. పురంధరేశ్వరి, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళని వెంట పెట్టుకుని మరి లోకేష్ని వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు అమిత్ షా చాలాసేపు సుదీర్ఘంగా లోకేష్తో మాట్లాడారు. అసలు పూర్వాపరాలు కనుక్కునే ప్రయత్నం చేశారు. అంటే బీజేపీ, చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక బీజేపీ లేదు అనే మాటని ఆయన పూర్తిగా ఒక ఇండికేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అది పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన విషయమేనంటూ కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఎందుకంటే అప్పటికే చంద్రబాబు నాయుడుకి ఒక సోలో ఇమేజ్, ఆయన అరెస్ట్ మీద ఒక తీవ్ర వ్యతిరేకత రాష్ట్రాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఇవన్నీ చూసిన తర్వాతే అమిత్ షా మాట్లాడినా, సో వాట్ ఎవర్ ఇట్ మే లొకేషన్ పిలిపించుకొని ఆ కన్సర్న్ చూపించిన తర్వాతే నిజంగానే టీడీపీ తన బెట్టు వీడింది అనుకోవాలి బీజేపీ విషయంలో. అక్కడే అమిత్ షా ఎప్పుడైతే లొకేషన్ పిలిపించుకొని మాట్లాడారో ఆ తర్వాత పరిణామాల్లోనే చంద్రబాబు నాయుడు కూడా అంతే దగ్గరయ్యారు ఆయన. ఎందుకంటే అంతకుముందు కూడా మోడీ అపాయింట్మెంట్ అడిగితే అమిత్ షా అపాయింట్మెంట్ దొరికింది ఆయనకి. అమిత్ షాతో కూడా రాష్ట్రంలో పరిణామాల మీద కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడటం జరిగింది తను అరెస్ట్ అయ్యే నెలకు ముందే. చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరోసారి అమిత్ షాని కలిశారు. అదే స్థాయిలో వాళ్ళ సంబంధాలు కూడా కొనసాగుతూ వచ్చినాయి. ఈరోజు పొత్తుల దిశగా బీజేపీ ఎప్పుడైతే పొత్తుల దిశగా వెళ్ళాలి అనుకుందో రాష్ట్రంలో, అటు జనసేన అటు టీడీపీని కూడా కలుపుకొని వెళ్ళాలి అనుకుందో, బట్ అదే స్థాయిలో ఆ పొత్తులు ఇనిషియేట్ చేయడంలోనే అమిత్ షా కీలక పాత్ర పోషించారు. మోడీ ఎలక్షన్ దృష్ట్యా మిగతా రాష్ట్రాల్లో ప్రచారమో పీఎంగా ఉండి ఆయన మిగతా విషయాల్లో బిజీ అయితే ఈ పొత్తులు కానీ ఈ వ్యవహారాలు మొత్తాన్ని కూడా అమిత్ షాని డీల్ చేయడం జరిగింది. రాష్ట్రంలో పురంధేశ్వర్ లాంటి వాళ్ళని, సోము వీర్రాజుని పక్కకు తప్పించి పురంధేశ్వర్ లాంటి వాళ్ళని ఈరోజు బీజేపీ అధ్యక్షులుగా చేయడంలో కూడా అమిత్ షా కీలక పాత్ర ఉందనేది వాస్తవం. సో అందుకే పురంధేశ్వర్ వచ్చిన దగ్గర నుంచి బీజేపీని ఆమె వైసీపీని టార్గెట్ చేస్తూ బీజేపీని లైమ్లైట్లో ఉంచే ప్రయత్నం చేశారు. దానికి ఫలితం కూడా ఈరోజు కనిపించింది మొన్నటి ఎలక్షన్స్లో. సో అలా అమిత్ షా ప్రతి విషయంలో ఏపీకి సంబంధించి ఇన్వాల్వ్ అవుతూ అటు బీజేపీని చూసుకుంటూనే, ఇటు పవన్ కళ్యాణ్ని ప్యాంపర్ చేస్తూనే, ఇటు చంద్రబాబు నాయుడిని కూడా దగ్గర చేసుకునే ప్రయత్నం చేశారు. అలా వాళ్ళిద్దరి మధ్య బాండ్ అయితే మాత్రం మళ్ళీ స్ట్రాంగ్ అయిందని అనుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కూడా అమిత్ షా మోడీది. ఆర్ఎస్ఎస్ నేతలు ఎన్నోసార్లు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలని, జగన్మోహన్ రెడ్డి పలు అంశాల్లో దేవాలయాల మీద దాడుల దగ్గర నుంచి అనేక అంశాల్లో ఆయన వ్యవహరిస్తున్న తీరును కూడా ఎన్నోసార్లు తప్పట్టే ప్రయత్నం చేశారు. ఆ దిశగా అమిత్ షాని వాళ్ళు చంద్రబాబు నాయుడుతో పొత్తుల దిశగా కూడా ఒప్పించే ప్రయత్నం చేశారు. అది వాస్తవం. అందుకే ఈరోజు అమిత్ షా లాంటి వాళ్ళు శసబిషలు కూడా పక్కన పెట్టి ఎలాంటి డౌట్స్ లేకుండా చంద్రబాబు నాయుడుతో పొత్తులకు వాళ్ళు ఇనిషియేట్ చేశారు. సో ఫైన్, ఇదంతా కూడా అంతా సానుకూలంగానే జరిగింది. కూటమి ఒక విజయ దుందుబు మోగించింది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం, అటు మోడీతో సహా అమిత్ షా లాంటి వాళ్ళు రావడం జరిగింది. ప్రత్యేకంగా అమిత్ షా లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి, చంద్రబాబు నాయుడికి ప్రత్యేక సమయం కూడా కేటాయించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రమాణ స్వీకారం ముందే రాష్ట్రంలో మంత్రులను ఎవరిని ఎన్నుకుంటున్నాం బీజేపీకి సంబంధించి అనే అంశం మీద కూడా సుదీర్ఘంగా అమిత్ షాతో చంద్రబాబు నాయుడు చర్చించారు. స్వయంగా అమిత్ షా లాంటి వాళ్ళే చంద్రబాబు నాయుడు ఇంటికి రావడం జరిగింది. సుదీర్ఘంగా వాళ్ళ ఫ్యామిలీతో కూడా గడపడం జరిగింది. ఇలా సో ఇవన్నీ చూసినట్లయితే ఏదైతే ఆర్ఎస్ఎస్ వైపు నుంచి అమిత్ షా మీద ఉన్న ప్రెజర్ కానీ, ఇక ప్రతి విషయంలో రాష్ట్రానికి సంబంధించి పొత్తులు దాకా అమిత్ షా లాంటి వాళ్ళు చంద్రబాబుతో తీసుకున్న ఇనిషియేషన్ కానీ వాళ్ళిద్దరి మధ్య బాండ్ని అయితే స్ట్రాంగ్ చేసింది. అందుకే ఈరోజు అమిత్ షా చంద్రబాబు నాయుడు స్నేహం అయితే ఒక సాలిడ్గా మిగిలింది. అందుకే ఈరోజు ప్రతి విషయంలో కూడా అమిత్ షానే చంద్రబాబుకు సంబంధించి ప్రతి విషయాన్ని ఇనిషియేట్ తీసుకునే ప్రయత్నం అయితే చేశారు. సో వాళ్ళిద్దరి కాంబినేషన్ అయితే మాత్రం హిట్ అయింది అని అనుకోవాలి. దీనికి పునాది వేసిన అంశం అంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు లోకేష్ని అమిత్ షా పిలిపించుకోవడం అని అనుకోవాలి. మొత్తానికి ఈ బాండింగ్ ఇక ముందు ఎలా ఉండబోతుంది, రాజకీయంగా కూడా స్ట్రాంగ్ అయింది ఆల్రెడీ. సో ఇక ఇష్యూస్ పరంగా కూడా రాష్ట్రానికి సంబంధించి, కేంద్రానికి సంబంధించిన ఇష్యూస్ పరంగా కూడా ఈ బాండింగ్ ఎలా ఉండబోతుంది అనేది మనం చూడాల్సి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.